ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్. ఈ మహాసముద్రాల పేర్లన్నీ మనుషులు పెట్టుకున్నవే, కానీ వాస్తవానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే భూమి మీద ఒకే సముద్రం ఉంది, కానీ వాస్తవానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవి కలవకుండా వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ అలాస్కాలో అట్లాంటిక్ సముద్రం మరియు పసిఫిక్ సముద్రాలు రెండు పక్క పక్కనే ఉంటాయి, కానీ ఇవి ఒకదానితో ఒకటి కలువవు. వీటి మధ్య కంటికి కనిపించని గోడ ఏదో ఉందన్నట్లుగా ఈ రెండు సముద్రాలలోని నీళ్లు రెండు విరుద్ధమైనటువంటి రంగుల్లో కనిపిస్తాయి. అట్లాంటిక్ సముద్రంలో మంచు పర్వతాల నుండి కరిగిన చల్లని శుద్ధమైన తేలికపాటి నీరు ఉండగా పసిఫిక్ సముద్రంలో కలుషితమైన వెచ్చని నీరు ఉంటుంది. ఇలాంటి వివిధ కారణాల వల్ల సముద్ర తలంపై అనేక ప్రాంతాల్లో రెండు రకాల నీళ్లు పక్క పక్కన ఉన్నప్పటికీ కూడా ఒకదానితో ఒకటి కలవని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనినే వాటర్ స్ట్రాటిఫికేషన్ అని అనడం జరుగుతుంది. ఇంటర్నెట్లో ఇలాంటి రెండు రంగుల నీళ్లు పక్క పక్కనే ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తూ ఇది రెండు సముద్రాల సరిహద్దు, ఈ ప్లేస్లో రెండు సముద్రాలు కలవవు చూడండి అని చెప్తుంటారు. ఇది వాస్తవం కాదు, ఎందుకంటే ఈ సరిహద్దు ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు, అది అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అయితే ఇలాంటి విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నప్పుడు ముస్లిమేతర సహోదరులు చాలా ఆశ్చర్యానికి గురవుతుంటారు. అదే సమయంలో ముస్లింలు మాత్రం ఇందులో అంత వింతేముంది, అంతగా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏముంది అని చెబుతూ ఉంటారు. దీనికి కారణం ఖురాన్లోని సూరా అర్-రహ్మాన్ 55వ సూరా 19 నుండి 20 వరకు ఉన్నటువంటి వాక్యాలే. ఇంతకీ ఆ వాక్యాలలో ఏముంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మరజల్ బహ్రైని యల్తఖియాన్ బైనహుమా బర్జఖుల్ లా యబ్గియాన్. రెండు సాగర జలాలు పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే. అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెర ఉంది, దాన్ని అవి దాటిపోవు. బేసికల్గా సృష్టికర్త సృష్టిని డిజైన్ చేశాడని, భూమి మీద మానవ మనుగడకి ఇది అవసరం అనే అర్థంలో ఖురాన్ ఈ వ్యాఖ్యానం చేస్తుంది. సైంటిస్టులు పరిశోధనలు చేసి ఆ నీరు ఈ నీరులోని రసాయన కారకాలు మరియు ఇతర లవణాలు అవి రెండు కలవకపోవడానికి కారణాలుగా చెప్తున్నారు. అయితే ముందు ముందు ఇంకా దీనిపై డెప్త్గా రీసెర్చ్ చేసి మరిన్ని విషయాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏమిటంటే ఖురాన్ గ్రంథంలో ఈ వాక్యం ఎలా వచ్చింది? క్రీస్తు శకం 609 632 మధ్య దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూత అయినటువంటి జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా తెలియజేయబడినటువంటి విషయాలనే ఖురాన్గా గ్రంథస్థం చేయబడింది అనేటువంటి విషయం చాలా మందికి తెలిసిందే. ఖురాన్ పుస్తక రూపంలో క్రోడీకరణ మాత్రం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత జరిగిందని అకాడమిక్ డిబేట్స్లో కొంతమంది నాస్తికులు వాదిస్తూ ఉంటారు. గత 1400 సంవత్సరాలుగా ఖురాన్ గ్రంథంలో ఏ విధమైనటువంటి కొత్త అరబిక్ పదాలను చేర్చడమో లేదా ఉన్నటువంటి అరబిక్ పదాలను తీసివేయడమో కానీ జరగలేదు అనేటువంటి విషయంలో ఏమాత్రం వివాదం లేదు. అలాంటప్పుడు రెండు సముద్రాల నీళ్ల మధ్య కనిపించని పొర ఉంది అనే విషయం ప్రవక్తకి ఏ విధంగా తెలుస్తుంది? ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించింది మక్కాలో, అనంతరం మదీనాకు వలస వెళ్లారు. కానీ ఇవి రెండు కూడా సముద్రం యొక్క తీర ప్రాంతాలు కావు. మదీనాకు కొద్ది దూరంలో సముద్రం ఉన్నా అక్కడ రెండు సముద్రాలు కలిసే అటువంటి పరిస్థితులు లేవు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసేవారు, కానీ ఆయన భూమి మీద ఒంటెలపైన ప్రయాణం చేసేవారు. సముద్రపు ప్రయాణం ఓడల ద్వారా ప్రయాణం చేసినట్టు
ఎలాంటి దృష్టాంతాలు మనకి కనిపించవు. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 సముద్రాలు కలిసే అటువంటి ప్రదేశానికి వెళ్ళినా అక్కడ 2 విరుద్ధమైనటువంటి రంగుల నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసిన ఆయన ఒకవేళ మహా అయితే అక్కడ 2 రోజులో 4 రోజులో అక్కడ గడిపినా కానీ ఇది నిరంతరం ఇలాగే ఉండబోతుందని, దీన్ని ఖురాన్లో రాసేయాలనే ఆలోచన ఆయనకు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అలా చేస్తే అదే వ్యక్తి ఖురాన్లోని సూర నిసా 4వ సూర 82లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని చెప్పేటువంటి అవకాశం ఉందా? ఇంతకీ ఈ వాక్యంలో ఏముంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, అఫలా యతదబ్బరూనల్ ఖుర్ఆన వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కసీరా. ఏమి వారు ఖురాన్ గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి ఉంటే అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా. అంటే ఖురాన్లోని ఏ ఒక్క వాక్యం తప్పు అని తేలినా మొత్తం ఖురాన్ గ్రంథమే సృష్టికర్త నుండి రాలేదని నిరూపించబడినట్లేనటువంటి విషయాన్ని ఖురానే ధృవీకరిస్తుంది. దీనినే సైంటిఫిక్ పరిభాషలో ఫాల్సిఫికేషన్ టెస్ట్ ఛాలెంజ్ అంటారు. విషయం పూర్తిగా అర్థం కావాలి అని అంటే ఒక పెద్ద గంగాళం తీసుకోండి, అందులో డిఫరెంట్ కలర్స్లో ఉన్నటువంటి 2 లిక్విడ్స్ని 2 డ్రమ్ముల్లో తీసుకోండి. అయితే అందులో వివిధ రకాలైనటువంటి మూలకాలు మరియు వివిధ రకాల గ్లేషియస్ వాటర్లు మరియు ఖనిజాలు కలపండి. ఇప్పుడు ఆ లిక్విడ్స్ని ఆ గంగాళంలో ఈ చివరి నుండి ఒక లిక్విడ్, ఆ చివరి నుండి మరో లిక్విడ్ వేస్తూ పోండి. ఆ 2 లిక్విడ్స్ మధ్యలో కలవటాన్ని మీరు చూస్తారు. కొన్ని సెకండ్ల పాటు అవి తమ తమ సొంత రంగుల్లో ఉండొచ్చు, కానీ కొంతసేపటికి అవి తమ సొంత రంగులని కోల్పోయి ఒక కొత్త రంగు అనేది ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. లేదా ఒక రంగు కిందికి మరొక రంగు పైకి చేరడమో జరుగుతుంది. కానీ ఇవి 2 ఎప్పటికీ పక్క పక్కనే ఉంటూ వేరువేరుగా ఉంటాయని, ఇది సృష్టికర్త డిజైన్ అని, పైగా నేను చెప్పే అనేక విషయాల్లో ఏ ఒక విషయం తప్పని తేలినా నేను చెప్పేదంతా తప్పేనని డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటే ఇది మానవ మాతృనికి సాధ్యమయ్యేటువంటి పనేనా? కాదు సోదరులారా, ఇది మానవ మాతృనికి సాధ్యం కానటువంటి పని. ఇది సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పైన విశ్వాసం తీసుకురావడానికి మనకి కళ్ళకి కనిపించినట్టుగా ఆయన యొక్క సంకేతాలని మనకి చూపించడం జరుగుతుంది. ఈ విషయాన్నే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర ఫుసిలత్ సూర నంబర్ 41 ఆయత నంబర్ 53లో తెలియజేయడం జరిగింది. సనురీహిం ఆయాతినా ఫిల్ ఆఫాకి వఫీ అంఫుసిహిం. ఇక త్వరలోనే మేము వారికి మా సంకేతాలను, ఆయతులను వారి చుట్టూ ఉన్న ఖగోళంలోను మరియు వారి యందును చూపుతాము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినట్లు ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు చూపిస్తున్నటువంటి సంకేతాలు. వీటిని మనం గుర్తించి ఒక్కడైనటువంటి సృష్టికర్త వైపు రావాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా మనకి ఈ విషయాలని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి, ఒక సృష్టికర్త వైపుకు రావాలి. మరిన్ని కొత్త విషయాలతో మరో వీడియోలో కలుద్దాం.